హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మేము చిన్నపిల్లలప్పటి నుండి ఏదైతే రెసిపీ ఉంటుందో అది మేము ఈరోజు మా పిల్లలుగా అడిగారని నేను చేస్తున్నానండి. పాల ముంజులు ఇంతకుముందు వీడియోల్లోని యూట్యూబ్ ఛానల్ అనే దాంట్లో చాలామంది పెట్టే ఉంటారు, కానీ మా స్టైల్ ఎలా ఉంటుందో మా స్టైల్లో మేము చేస్తున్నామండి. ఎలా అంటే ఒక గ్లాసు ఒక పావు కిలో శనగపప్పు తీసుకున్నాను. ఎక్కువైతే మిగిలిపోతే తినరు, ఎక్కువ అక్కడికక్కడ అయిపోయేటట్టు చేస్తున్నానండి ఈవేళ అయితే, లేకపోతే ఎక్కువే చేస్తాను. అలానే పావు కిలోకి కొంచెం ఎక్కువ ఉంటుంది బెల్లం తీసుకున్నానండి. ఈ బెల్లం ఒక పక్కన పాకం పడుతుంది. ఇది శనగపప్పు 7-8 విజిల్ రావాలి. వచ్చిన తర్వాత అదేమో దీనికి మనం ఎలా అంటే అండి, ఇప్పుడు ఈ పిల్లలకి తెలియట్లేదు కాబట్టి ఇన్స్టెంట్గా చూపిస్తున్నాను. బొంబాయి అదేం రవ్వ, అదే ఇది ఉంటుంది కదా, మనం తెల్ల రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా, అది దాంతో చేస్తున్నామండి. ఇది అన్నది కరెక్ట్ కాదు, ఎందుకంటే మనం అరిసెల పిండి ఆడించుకుంటాం కదండి. ఇది మనం బియ్యం నానబెట్టుకుని పాలముంజలు అన్నది మనం పచ్చిపిండితో చేస్తేనే దాని టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి. ఎందుకంటే మా అమ్మగారు అయితే అలాగే చేసేవారు చిన్నప్పుడు. పెద్ద పెద్ద పాలముంజలండి, అసలు ఇంతంత చెయ్యి అబ్బేది కాదు, అంత పెద్ద పెద్ద పాలముంజలు. ఎందుకంటే ఇలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయి వెన్నపూసలాగాను. నిజంగా కూడా ఇలా పైన తోపు ఉంటుంది కదా, దాంట్లో వెన్నపూసేసే చేసేవారండి మా అమ్మగారు అయితేనే. ఇప్పుడు నేను నెయ్యి వేస్తున్నాను కానీ దాని బదులు వెన్న వేసేవారండి. అసలు మేము చిన్నప్పుడైతే ఇలా ఆడుకుని వచ్చి తినేవాళ్ళం, మళ్ళీ అటల్లో ఆడుకుని వచ్చి తినేవాళ్ళం. అంత టేస్ట్ ఉండేది. అమ్మ చెయ్యి అంటే 1-2 కిలోలు బెల్లం వేసేస్తే అక్కడికక్కడ తినేసేవాళ్ళం అండి అందరం. అంత టేస్ట్ ఉండేవి అనమాట. ఏదైనా సరే అడిగి మరీ చేయించుకుని తినేవాళ్ళం. ఇలాంటివన్నీ కూడా చిన్నపిల్లలు అప్పుడు మన జనరేషన్గా వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. ఇది ఈజీగా స్టెప్ బై స్టెప్ నేను చెప్తున్నానండి. ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే అంత పెద్ద ప్రాసెస్ పిల్లలు చేయలేరు కదా, అందుకని ఈ బొంబాయి రవ్వ అన్నదా ఉడకబెట్టుకుని పాలతో బాగా ఉడకనివ్వాలండి. ఇది కూడా హెల్త్కి మంచిదే కదండి. అందులో ఏముంది, పాలు బెల్లం నెయ్యి తప్పించి ఏమీ లేదు. ఇన్స్టెంట్గాను మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ అని స్టార్ట్ చేసుకున్నామండి. ఎందుకంటే మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. పక్కనున్న బెల్ ఐటమ్ క్లిక్ చేస్తే మేము ఏ అప్డేట్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సపోర్ట్ చేయండి కొంచెం ఫ్రెండ్స్, ఎందుకంటే మేము కొత్తగా స్టార్ట్ చేసుకున్నాము. అందుకనేసి మాకంత అవగాహన లేదు కాబట్టి నేను చెప్తున్నా. ఇది తినే రెసిపీ కూడా ఉందండి, మాకు లెంత్ ఎక్కువ అవుతుందని కట్ చేసాము. ఆ తినే రెసిపీ కూడా మీకు చూపిస్తాను, దీని తర్వాత వీడియో పెడతామండి. అంటే ఎవరి స్టైల్ వాళ్ళదే. నా స్టైల్ అయితే నేను నా మ్యారేజ్ అయిన దగ్గర నుండి కూడా నేను ఇంతే చేస్తాను. చాలామంది అంటారు మీరు చేసినట్టు రావండి, బాగా చేస్తారని అడుగుతారు. నేనేం గొప్ప చెప్పట్లేదు, ఉన్నదే చెప్తున్నా. ఎవరైనా చేసుకోవచ్చండి, ఈజీగా చెప్తున్నా నేనైతే. ఆ బియ్యం నానబెట్టుకొని అంత ప్రాసెస్ అయితే ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు చేయలేరండి. నేనైతే సుజీ రవ్వతోనే నేను ఎలా చేయాలన్నది స్టెప్ బై స్టెప్ ఈజీగా చెప్తున్నానండి. తర్వాత వచ్చేసి స్వీట్ ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఎంత ఈజీగా చేసుకోవచ్చు. ఇది శనగపప్పు ఉడకబెట్టుకుని బెల్లం వేసుకుని రవ్వ చక్కగా పాలతో ఉడకబెట్టేసుకుని అప్పటికప్పుడు చేసుకుని మనకు స్వీట్ తినాలని అనిపించింది అనుకోండి, బయట ఎందుకు తెచ్చుకోవడం, ఇంట్లోనే చేసేసుకోవచ్చు. హెల్త్కి కూడా మంచిది కదా, పిల్లలు కూడా గట్టిగా ఉంటారు. ఇలాంటివి మన ఇంట్లో చేసుకుని పెట్టినవి తింటే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. గట్టిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. పక్కనున్న బెల్ ఐటమ్ క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.